జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పశువుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి మరియు పల్లె సుబ్బారెడ్డి ఇరువురు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారని, పంపిణీ చేయబడిన పశువులు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోతున్నాయని, అధికారులు దీనిపై చర్యలు తీసుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి, ఒంగోలు పుంగునూరు క్యాటిల్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని, కడప జిల్లా. ఈయన అసోసియేషన్ మెంబరు. మేము గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో పశు పోషకులకు ఉన్న సమస్యల గురించి కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అనేక సమస్యల గురించి లెటర్లు పెట్టడం జరుగుతున్నది. కానీ ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు. రీసెంట్గా ఈ మధ్యనే మేము ఒక 28/6/2025 నాడు లాయర్ ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపించడం జరిగినది. ఆ విషయం ఏమంటే, ఒంగోలు జాతికి సంబంధించిన ఎద్దుల వీర్యాన్ని, నాసిరకం అంటే పాలసారా లేనటువంటి ఎద్దుల వీర్యాన్ని, సుమారు 1,00,000 డోసుల వీర్యాన్ని రాష్ట్రంలో పశు పోషకులందరికీ సరఫరా చేశారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పశు పోషకుల్ని ఆర్థికంగా నష్టపోయేదానికి కారకులైనారు డిపార్ట్మెంట్ వారు. అది మంచిదా కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత డాక్టర్లకు ఉన్నది, డిఎల్డి అధికారులకు ఉన్నది, జేడీ గారికి ఉన్నది, ఏపీఎల్ఐ సిఓకు ఉన్నది. కానీ ఎవరు దాని మీద చర్య తీసుకోవడం లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. సెకండ్ పాయింట్ ఏమంటే, ఒక పశువుకి 5-6 సార్లు శమనం చేసినా కట్టకపోవడం వల్ల వారానికి కొన్ని వందల వేల పశువులు వధశాలను తరలిపోతున్నాయి. ఇదే విధంగా కొనసాగితే వచ్చే 4 ఏళ్లలో పశు సంపద పూర్తిగా అంతరించిపోయి పాలు అనేదే, కృత్రిమ పాలు మార్కెట్లోకి వచ్చి ప్రజల ప్రాణాంతకమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. అదేవిధంగా కడప జిల్లా జేడీ గారు ఏ విషయం చెప్పినా ఆమె పట్టించుకోరు. అంటే మనం ఏమైనా కంప్లైంట్ పెట్టా అది నాకు కాదులే, నాకు సంబంధం లేదులే అన్నట్టు పక్కన పడేస్తుంది. ఆమె పూర్తిగా అవినీతికి తెరలేపింది. ఏ విధంగా అంటే, ఎన్ఏఐపి ప్రోగ్రాం 2019లో స్టార్ట్ అయింది. 2019 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ మేము ఉచితంగా శమనం చేస్తున్నాము రైతులకి అని పేపర్ ప్రకటన కానీ ఏమి ఇవ్వకుండా దాచిపెట్టి సుమారు 1,00,000 డోసుల వీర్యాన్ని పశు పోషకులకి వేసి ప్రతి పశు పోషకుల దగ్గర 100 నుంచి 150 రూపాయలు డబ్బులు వసూలు చేసి అందరు పంచుకున్నారు. మేము మాట్లాడే ప్రతి విషయానికి నా దగ్గర ఆర్టీఐ రిప్లై ఉండి, పూర్తి రైతుల నుంచి మేము తీసుకున్న సమాచారం ద్వారానే మేము మాట్లాడుతున్నాం. అంతేకాకుండా మేము వ్యాక్సినేషన్ సంబంధించి ఒకటి ఆర్టీఐ అడగడం జరిగినది. మాకు 15 రకాల వ్యాక్సిన్లు పశువులకి పక్షులకి వేస్తామని చెప్పి ఆర్టీఐ రిప్లై ఇవ్వడం జరిగింది. పళ్ళల్లో ఎక్కడ బ్రూసిల్లస్ వ్యాక్సిన్ కానీ, కోళ్ళకు సంబంధించిన వ్యాక్సిన్ కానీ ఎక్కడా వేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే పీపీఆర్ వ్యాక్సిన్ గొర్రెలకు చేయకపోవడం వల్ల కొన్ని వేల గొర్రెలు చనిపోయి రైతులు కొన్ని వందల కోట్లు గొర్రెల పోషకులు ఆర్థికంగా నష్టపోయినారు. ఇవన్నీ ఎంతమంది కలెక్టర్ గారికి, ఎంతమంది సెక్రటరీకి ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. మేము తదుపరి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు ఏ విధంగా పోవాలని ఆలోచిస్తా 28వ తేదీ గత నెల లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. కానీ అధికారులు ఎవ్వరూ ఇంతవరకు మాకు రిప్లై ఇవ్వలేదు. తర్వాత దాని గురించి ఏం చేస్తాము అని తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటున్నాము. ప్రభుత్వం వారు స్పందించి, ఈ విషయాలన్నీ ప్రభుత్వం వారు స్పందించి పశు పోషకులు పిలిచి ప్రతి 6 నెలలకు ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ సమక్షంలో పశు పోషకులకు ఏం సమస్య ఉన్నాయి, పశు సంవర్ధక శాఖ వల్ల పశు పోషకులకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేది జరిపితే పశు పోషకుల సమస్యలు తెలుస్తాయి, వాళ్ళ సాధక బాధలు ఏముంటాయి, ఫర్దర్గా పశు సంపద వృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేదనుకో ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే పశు సంపద అనేది పూర్తిగా 4-5 ఏళ్లలో కనుమరుగు అవుతుంది. ఏ సమస్య పశు పోషకుడు చెప్పాలనుకుని ఎవరు చెప్పుకోవాలన్నా వాళ్ళకి తెలియదు. పాపం తెలియకపోవడం వల్ల అంతా చిన్నగా పశు సంపద అంతా నశించిపోతున్నది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం వారికి, హాస్పిటల్లో ఎవరు డాక్టర్లు సరైన టైం ప్రకారం డ్యూటీలు చేయడం లేదు. డాక్టర్లు ఎవరు ఫీల్డ్కి వచ్చి పశువులు వైద్యం చేసే పరిస్థితి లేదు. అంతా గోపాలమిత్ర, ఈ విలేజ్ సచివాలయ సిబ్బంది మాత్రం వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. మందులు సక్రమంగా ఉండవు. కావున తమరు ప్రభుత్వం వారు దయ ఉంచి
జిల్లా జేడీ గారు సొంత జిల్లా అయినా కానీ ఇక్కడే రాజకీయ అండదండలతో ఇక్కడే కొనసాగుతున్నది. ఆమె ఉన్నంత కాలము సర్వనాశనం అయ్యడం, ప్రస్తుతం సర్వనాశనం అవడం తప్ప వేరే మార్గం లేదు, కనిపించడం లేదు పశుపోషకులకి. నా పేరు పల్లె సుబ్బారెడ్డి, దువ్వూరు మండలం రైతును. నాకు గత 15 సంవత్సరాల నుంచి ఒంగోలు, పుంగనూరు ఆవులు ఉన్నాయి. ఆవులు కట్టకుండా ఎందుకున్నాయా అని పశువర్ధక శాఖ వాళ్ళని అడిగినాను. వాళ్ళు ఏదో బేచరు పోతారు అట్లా 5-6 ఏళ్ళు గడిచిపోయింది, ఆవులు కట్టడం లేదు. ఏమిటిదా అని దాని అనుభవపూర్వకంగా ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళ కాడ నాసిరకము సెమిన్లు ఉన్నాయి. సెమిన్లు సరిగ్గా పనిచేయడం లేదు, దాంట్లో వేసే నైట్రేట్ లిక్విడ్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు అని అంటే దాని మీద ఆరా తీసుకుంటూ వచ్చి ఒక 4-5 సంవత్సరాల నుంచి చూస్తే ఇంతవరకు కూడా పశువర్ధక శాఖ వాళ్ళు వేసిన సెమిన్ ఇంతవరకు ఈ 15 సంవత్సరాలలో నాకు ఒక్కటి కూడా ఆవు కట్టడం లేదు, ఈనడం లేదు. నేను అనుకుంటే నా చుట్టుపక్కల నా మిత్రులు, నా బంధువులు వీళ్ళకు పశువులు ఉన్నాయి, ఎనుములు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఒంగోలు ఉన్నాయి, పొంగనూరు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అందరికీ ఇదే పరిస్థితి అని చూస్తే బర్రెల పరిస్థితి ఇంకా దారుణం. పశువర్ధక శాఖలో వచ్చరు, సెమిన్లు చేస్తారు, 150-200 లెక్క తీసుకుంటారు, పోతారు. అసలు అది అట్లా 5-6 సార్లు వేయించారు. ఇంకా కాక కోతకు అమ్ముకుంటూ ఉండరు. బ్రోకర్లు వచ్చారు, కోతకు అమ్ముకుంటారు. ఇదంతా పెద్ద దందాగా జరుపుతుంటుంది. వీళ్ళు వధశాలలో ఏమన్నా వీళ్ళతో కుమ్మక్కైనారా పశువర్ధక శాఖ వాళ్ళతో అన్నట్టుగా ఉంది నాకైతే. ఎన్నిసార్లు సెమిన్ చేసినా కానీ పశువులు కట్టకపోతే ఇంకా ఎవరేం చేస్తారు? కాకపోతే కొంతమంది అయితే దున్నపోతులను పెట్టుకున్నారు, దున్నపోతులు దాడించుకొని చేసుకొని రైతులు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంటారు. కానీ ఈ పశువర్ధక శాఖ వల్ల ఎలాంటి రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ ఉపయోగం లేకుండా పోవడంతో రైతులు దాదాపు ఒక్కొక్కరి పశువులు ఎత్తి పెట్టుకుంటూ వచ్చి పాల లేకుండా ఇప్పుడు కృత్రిమ పాలు రాబట్టి పల్లెలు కూడా ప్యాకెట్లు. అది మా పరిస్థితి, రైతు పరిస్థితి. ఇంకా పశువర్ధక శాఖ వాళ్ళైతే కానీ అసలు ఎలాంటి చర్య, ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పలకరు, ఆ సెమిన్లు చేయమని చేయరు. ఆ సెమిన్లు చేసినా కానీ ఈ పని చేయకుండా పోతున్నాయి. మా పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. రైతుల పరిస్థితి వీళ్ళ మీద ఏం చర్య తీసుకోవడానికి మాకైతే రైతు ముఖంగా ఏం అర్థం కావడం లేదు.